పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పట్టభద్రుల ఓటర్లు 8 గంటల వరకే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను వెంటబెట్టుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సిబ్బంది ప్రధాన పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ బాక్సులకు సీల్ వేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిని కొనసాగుతుండడంతో ఓటర్లు క్యూ లైన్లో నిరీక్షించి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు ఇచ్చే ప్రాధాన్యత నంబరులే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి. కాగా ప్రతి ఓటరు బరిలో నిలిచిన అభ్యర్థులందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుంది. మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాల్లో 34,933 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత దూరదర్శన్తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఫస్ట్ టైం ఓట్ వేసినందుకు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఈవీఎం మిషన్లో వేసాము, ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో వేసేసరికి చాలా ఫస్ట్ టైం కదా, కొంచెం కొత్తగా అనిపించింది. నిరుద్యోగ సమస్యల గురించి చాలామంది బాధపడుతున్నారు. సో మంచి నాయకుడిని ఎందుకొని ఓటేయండి. ఇక్కడ మహబూబాబాద్లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటేసాను. ఇది ఇంతకుముందు ఎమ్మెల్యే వాటికి ఓటేసా కానీ అది దాంతో వేసాను. ఫస్ట్ టైం ఇట్లా బ్యాలెట్ పేపర్తో వేయడం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మహబూబాబాద్ ఎమ్మెల్సీ ఓట్లలో ఇదే ఫస్ట్ టైం ఓట్ వేయడం. ఇంతకుముందు ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు ఈవీఎం ద్వారా వేసాము, ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లు బ్యాలెట్ పేపర్ ద్వారా వేస్తున్నాము.